ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. హరీష్ రావుపై వేసిన ఎస్ఎల్పీని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. హరీష్ రావుపై వేసిన ఎస్ఎల్పీని సుప్రీంకోర్టు కొట్టివేసింది. గతంలో హరీష్ రావుపై చక్రాధర్ గౌడ్ పంజాగుట్ట పిఎస్లో ఫిర్యాదు చేశాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందజేస్తారు. భాస్కర్, అసలు ఏం దాంట్లో ఎట్లాంటి ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా ఒక మసిగుసి మారడుగా చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారమే ఫోన్ ట్యాపింగ్. దీంట్లో భాగంగా 2 సంవత్సరాల టైం వేస్ట్ తో పాటు ప్రజలను తప్పుదో పట్టించేటువంటి కార్యక్రమం కొనసాగిస్తుంది. దీంట్లో భాగంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి పైన ఫోన్ ట్యాపింగ్ కేసులో అధిష్టానం విచారిస్తామంటూ హైకోర్టు వరకు వెళ్ళింది. హైకోర్టులో కూడా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలించడంతో సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసులో అధిష్టానం విచారించాలంటూ వెళ్ళిన సందర్భంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పేసింది సుప్రీంకోర్టు. తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేసినటువంటి ఎస్ఎల్పీని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎంత ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినా కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను తమ దగ్గర ఉన్నటువంటి వివరాలన్నీ అందజేసిన తర్వాత కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులతో సుప్రీంకోర్టు కూడా ఏకీభవించింది. ఏం జరిగినా కూడా నిజంగా దాంట్లో దానికి సంబంధించినటువంటి శాంటిటీ లేకపోవడం, నిజంగా దాంట్లో ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతోనే సుప్రీంకోర్టు హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని చెప్పినటువంటి కనిపిస్తోంది. ఒక ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ ప్రజల నుంచి డైవర్ట్ చేయడంలో భాగంగా ఈ రకమైనటువంటి వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారు. దీంట్లో భాగంగానే ఇవాళ హరీష్ రావు సంబంధించినటువంటి దానికి సంబంధించి ఇటు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఆయనను ఇబ్బంది పెట్టే విధంగా ఆయన పేరును ఆయన కీర్తిని డిస్టర్బ్ చేసే విధంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం, అదేవిధంగా చక్రధర్ గౌడ్ గతంలో ఇచ్చినటువంటి పిటిషన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంక్లూడ్ అయి ఈ రకమైనటువంటి వ్యవహారాన్ని కొనసాగిస్తుంది. మొత్తానికి సుప్రీంకోర్టులో మాత్రం హైకోర్టు హరీష్ రావుకు పూర్తి స్థాయిలో హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు సమర్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావును విచారించాలని ఆయనను బదనాలు చేయాలన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఒక కుట్రపూరితమైనటువంటి వ్యవహారం చేస్తా ఉందో దానిపైన పూర్తి స్థాయిలో క్లారిటీ చేసుకోవచ్చు. ఇక ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు పనులు కాదు, ప్రజా వ్యతిరేక విధానాన్ని కాదు, దాన్ని ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నటువంటి హరీష్ రావు కీర్తిని భంగం కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం గారికి దీంట్లో భాగంగానే వాళ్ళ సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి ఉత్తర్వులు రావడం జరిగింది. ఇక హరీష్ రావుకు సంబంధించినటువంటి వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆర్డర్స్ తో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో హరీష్ రావును విచారించడానికి వీలు లేదనేటువంటి పట్టు చర్చలు అయిపోయింది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.